కొన్ని మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి. తర్వాత ఆమెకి హీల్ ఎలా చేయాలో తెలుసు అనమాట. డైరెక్ట్గా ఆయన బతుకుండగానే నైల్ నదిలో అయితే పడేశారనమాట. సగం రోడ్డు అయితే ఇలాగ కుర్చీలు వేసి కబ్జా చేస్తున్నారు. దెయ్యాలను వదిలించే డ్యాన్స్ షో చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈజిప్ట్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే క్యాపిటల్ సిటీ కైరోలో ఉన్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను ఈజిప్ట్ కంట్రీలో అయితే నా మలేషియన్ ఫ్రెండ్ అయిన డగ్లస్ మామతో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో తను నన్ను కలవడం కోసం ఇక్కడ వరకు వచ్చాడనమాట. నేను కూడా సౌత్ ఆఫ్రికా ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ వరకు అయితే వచ్చాను. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యింటే వెళ్ళి చూడండి, ఈజిప్ట్వి చాలా బాగుంటాయి. ఈరోజు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాక అసలు అదేంటో మీకు చెప్తాను. ఇప్పుడు నేనున్న ఈ ప్లేస్ని మకాన్ అని అంటూ ఉంటారు. ఈ ప్లేస్ ఏంటంటే మెయిన్గా ఇక్కడికి నేను వచ్చింది దెయ్యాలను వదిలించే డ్యాన్స్ షో చూడడానికి. డ్యాన్స్ అంటే మనం యూజువల్గా ఇప్పుడు బెల్లి డ్యాన్సుల్లో ఆ డ్యాన్స్ అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యాన్స్ షో. ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఇది ఒక స్పిరిచువల్, తర్వాత ఒక ట్రెడిషనల్ డ్యాన్స్. ఇది ఒకప్పుడు ఈ ఈజిప్ట్ దేశంలో ఏంటంటే దెయ్యాలను వదిలించడానికి అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే చేసేవారు. ఇప్పుడైతే మీకు నేను ఇది చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, చివరి వరకు అయితే చూడండి. ఇలాంటి వీడియో ఐ థింక్ మన తెలుగు క్రియేటర్స్ ఎవరు చేసి ఉండరు ఈజిప్ట్ దేశంలోని. లక్కీగా నేను రీసెర్చ్ చేస్తూ ఉంటే నాకైతే ఈ ప్లేస్ గురించి తెలిసింది. ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఇంకా సేపట్లో అయితే షో స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు అయితే చూడండి. మీరు వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించిందో అది కామెంట్ అయితే చేయండి. అండ్ రీసెంట్గా యూట్యూబ్ చిన్న క్రియేటర్స్ కోసం హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. మీరు నా వీడియోస్కి హైప్ ఇస్తారని కోరుకుంటున్నాను. దీనికి సపరేట్గా బుకింగ్ అయితే చేసుకోవాలి. మనం ఇక్కడికి రాకముందే వీళ్ళ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. ఈ ప్లేస్కి సంబంధించిన నెంబర్కి కాల్ చేసి మనం మన సీట్ రిజర్వ్ చేసుకొని ఇక్కడికి వచ్చాక అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాలి. యూజువల్గా ఇలాంటి షోస్ అవి ప్లే చేసినప్పుడు ఏంటంటే చాలామంది అయితే ఫారినర్స్ కనిపిస్తారు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఫారినర్స్ కన్నా లోకల్స్ ఎక్కువ మంది వస్తున్నారు. ఈ షో కూడా ఎప్పుడు పడితే అప్పుడు జరగదు. వారానికి ఓన్లీ ఒక్కసారి మాత్రమే వీళ్ళు అరేంజ్ చేస్తారనమాట. అది కూడా ఓన్లీ బుధవారం మాత్రమే ఉంటుంది. సాయంత్రం 7 గంటలకి అలా స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 వరకు. అంటే 2 టైమ్స్ ప్లే చేస్తారనమాట. అంటే 2 షోలు. ఇప్పుడు నార్మల్గా మనకి మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో ఇలా 4 ఉంటాయి కదా. సో అలాగా 7కి స్టార్ట్ అవుద్ది. 7 to 8:30 వరకు ఒకటి, 8:30 to 11 ఈ మధ్యలో 2 షోలు అయితే ఉంటాయి ఈ 4 hours గ్యాప్లోని. దీనికి టికెట్ ప్రైస్ అని చెప్పాను కదా, దాదాపు 300 ఈజిప్షియన్ పౌండ్స్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. అంటే దాదాపు ఒక 550 నుంచి 600 రూపాయలు అనుకోండి మన డబ్బుల్లో. సో కొంచెం ఎక్కువ రేటే, కాకపోతే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, కొంచెం వెరైటీగా ఉంటుంది. నేను కూడా కొన్ని గూగుల్ రివ్యూస్లో అలా చూశాను. సో ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి. డ్రమ్స్ అవి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. షోకి కావాల్సిన అన్నీ అయితే అరేంజ్ చేసుకుంటున్నారు. అవ్వగానే వెంటనే స్టార్ట్ చేస్తారట. ఇక్కడ ప్లే అవుతున్న ఈ మ్యూజిక్ని వినండి. వీళ్ళు ఎలా ప్లే చేస్తున్నారో, ఎలా అరుస్తున్నారో అవన్నీ వినండి. మీకు తర్వాత నేను స్టోరీ అనేది చెప్తాను. సో ఎక్కువసేపు నేను మాట్లాడుతూ స్టోరీ చెప్పినా సరే అది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. మీకు కొన్ని వీడియోస్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అందుకని ఫస్ట్ మ్యూజిక్ చూడండి. మధ్యలో ఎక్కడైతే వాళ్ళు ఆపుతారో అప్పుడు నేను మీకు స్టోరీ అయితే చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఈ జార్ షోకి మమ్మిఫికేషన్కి చిన్న లింక్ అయితే ఉంది. ఆ స్టోరీ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. అదేంటంటే ఒకానొకప్పుడు ఒక మంచి రాజు ఉండేవాడు అనమాట. ఈజిప్ట్ దేశాన్ని పాలించిన రాజు. ఆయన పేరు వచ్చేసి ఒసిరిస్. ఆయనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసి సెట్. ఈ ఒసిరిస్ అలా భార్య పేరు వచ్చేసి ఐసిస్. ఈ ఒసిరిస్ ఏంటంటే చాలా మంచి రాజు. ఆయన పరిపాలనలో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. కాకపోతే వాళ్ళ తమ్ముడైన సెట్కి ఏంటంటే అసూయ పెరిగింది. నేను ఎలాగైనా రాజు అవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకొని, సో వీళ్ళ అన్నయ్య లేకపోతే, వీళ్ళ అన్నయ్య చనిపోతే ఇంక నేనే రాజు అవ్వగలను అని చెప్పేసి సెట్ అయితే ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. అదేంటంటే సో ఒక కాఫిన్ బాక్స్ అయితే తయారు చేయించాడనమాట. ఈ కరెక్ట్గా ఓసిరిస్ బాడీ సైజు మెజర్మెంట్లకు తగ్గట్టుగా ఒక బాక్స్ తయారు చేయించాడు, కాఫిన్ బాక్స్. ఒక గేమ్ అయితే పెట్టాడు అందరికీ. అదేంటంటే కరెక్ట్గా ఈ బాడీ, ఎవరి బాడీ అయితే ఈ బాక్స్లో ఫిట్ అవుద్దో వాళ్ళదే ఈ కాఫిన్ బాక్సు అని చెప్పేసి ఒక గేమ్ లాగా పెట్టేసి అందరూ అయితే ట్రై చేస్తున్నారనమాట. అందరూ పీపుల్ వచ్చేసి ఆ బాక్స్లో. అలాగే ఈ రాజు కూడా అయితే ట్రై చేశాడనమాట. నేను కూడా ట్రై చేస్తానని చెప్పేసి ఓసిరిస్ రాజు వచ్చి ఆయన పడుకోగానే కరెక్ట్గా బాడీ ఏంటంటే లోపల ఫిట్ అయిపోయింది ఆయనకి తగ్గట్టుగానే. ఇదే మంచి టైం అని వెంటనే దానికి సీల్ వేసేసి మేకలు కొట్టేసి ఈ కాఫిన్ బాక్స్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆయన బతుకుండగానే నైల్ నదిలో అయితే పడేశారనమాట. పడేస్తే తర్వాత రాజు చనిపోయారు. ఆ రాజును వెతుక్కుంటూ రానైన ఐసిస్ నైల్ నది చుట్టూ అయితే వెతకడం స్టార్ట్ చేసిందనమాట. ఆ రాజు యొక్క బాడీ అయితే దొరికింది, కాఫిన్ బాక్స్. సో అది బయటికి తీసుకురాగానే ఈ విషయం ఏమో సెట్కి తెలిసిందనమాట, వాళ్ళ తమ్ముడికి. తెలిస్తే లేదు లేదు మళ్ళీ బాడీ దొరకడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏం చేశారు, ఆ బాడీని అయితే 14 ముక్కలుగా కట్ చేసి ఈజిప్ట్ దేశం మొత్తంలో అయితే పడేశారనమాట. పడేస్తే మళ్ళీ ఏంటంటే ఆయన భార్య ఐసిస్ మొత్తం వెతుకుతూ ఆ 14 బాడీ పార్ట్స్ని తీసుకొచ్చి వాటిని అన్నింటిని ఒక దగ్గర చేర్చి ఆమెకి రాణి మాత్రమే కాదు కొన్ని మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి. తర్వాత ఆమెకి హీల్ ఎలా చేయాలో తెలుసు అనమాట. ఎవరైనా మనస్థితి బాగాలేదనుకోండి, వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకి కొన్ని మంత్రాలు అవి చదువుతూ కొన్ని పాటలు పాడుతూ వాళ్ళ మైండ్ని అయితే మార్చేదనమాట. సో కైండ్ ఆఫ్ ఏ సైకియాట్రిస్ట్ అనుకోండి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం. సో ఆమెకి అలాంటివి తెలుసు. వాళ్ళ హస్బెండ్ 14 బాడీ పార్ట్స్ని ఒక దగ్గర పెట్టేసి ఒక లెనిన్ క్లాత్ అయితే చుట్టింది. ఎందుకంటే బాడీ మొత్తం ముక్కలు అయిపోయింది కదా, చుట్టి ఆ రకంగా మంత్రాలు అవి చదివిందనమాట. సో ఆ రకంగా మమ్మిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ టైము. ఈజిప్షియన్స్ ఏం నమ్ముతారంటే ఈవెన్ చనిపోయినా సరే ఎవరైనా వాళ్ళ బాడీ గనక బాగుంటే మళ్ళీ ఆత్మ వచ్చి ఆ బాడీలో నివసిస్తుంది అన్నట్టయితే నమ్ముతారనమాట. సో ఈ మమ్మిఫికేషన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఆయన వచ్చేసి ఈ బాడీలోనే ఉంటున్నారు, తర్వాత చనిపోయాక వేరే లోకం అనేది ఉంటుందన్నమాట, ఆఫ్టర్ డెత్ అని చెప్పేసి ఆ లోకానికి రాజు అయ్యారు అన్నట్టయితే నమ్మడం అయితే స్టార్ట్ చేశారు పీపుల్. మెల్లిమెల్లిగా ఇంకా అలా రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఏంటంటే టెక్నిక్లు మారుతూ వచ్చాయన్నమాట. ఈవెన్ ఒక మంత్రాల వల్ల, ఒక సౌండ్ వల్ల, వీటి వల్ల ఏంటంటే ఒక బాడీని లేదంటే వాళ్ళ లోపల ఉన్న మానసిక స్థితిని అయితే మార్చగలం అని ఈజిప్షియన్స్ నమ్మారు.
ఇంకా సింపుల్గా క్లియర్గా చెప్పాలంటే వీళ్ళు కొట్టే డ్రమ్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ కొట్టే డ్రమ్స్ వల్ల ఏంటంటే మైండ్ కంట్రోల్ అనేది మారి ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్తుంది అనమాట. వీళ్ళు చదివి పాడిందే పాడి రిపిటేటెడ్గా చేస్తున్నారు కదా, దీనివల్ల ఏంటంటే సో కొంచెం లైట్గా హిప్నోటైజ్ అయ్యి బ్రెయిన్ అనేది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళు అరుస్తూ కొన్నిసార్లు అయితే ఏడుస్తూ అనేది పాడతారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం దానివల్ల ఎమోషనల్ రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఒకవేళ లోపల ఏమైనా దుఃఖం ఉన్నా బాధ ఉన్నా దానివల్ల ఏంటంటే కొంచెం రిలీఫ్ అనేది పొందుతారు. ఆ తర్వాత వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు చూడండి అప్పుడప్పుడు. ఈ డ్యాన్స్ వల్ల ఏంటంటే బాడీ అనేది అలసిపోయి మైండ్ అనేది కామ్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా ఒకవేళ ఎవరైనా డిస్టర్బ్డ్గా ఉంటే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా అవుతారట ఈ జార్ అనేది చేయడం వల్ల. వీళ్ళు చుట్టూ చేస్తూ ఆ మధ్యలో ఎవరైతే డిస్టర్బ్ అయ్యి ఉన్నారో వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టి ఆ రకంగా అయితే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసి నయ్యం చేసేవారని చెప్పేసి నమ్ముతున్నారు. డైరెక్ట్గా దెయ్యం అంటే ఇప్పుడు ఒక ఆత్మని తీసుకొచ్చి ఆ ఆత్మని మన ఇండియాలో చాలా సినిమాల్లో చూసినట్టు చెప్పులతో కొట్టి చీపురు కట్టతో కొట్టి దెయ్యం వదిలించే అలాంటి వైలెన్స్ ఏమి ఉండదన్నమాట. ఒకవేళ ఎవరైనా ఆత్మ అంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే ఎవరైనా పర్సన్ ఏదైనా మానసికంగా లోపల బాధపడి డిస్టర్బ్ అయితే సో ఇలా అయిపోతారు. వాళ్ళు ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటికి రావాలంటే వాళ్ళు మూడ్ చేంజ్ చేసేలాగా వాళ్ళ లోపల ఏమైనా ఏంటంటారు ఒక వైబ్రేషన్ వచ్చేలా చేయాలి, వాళ్ళ మైండ్ స్టెబిలిటీ అనేది కొంచెం సెట్ చేయాలని చెప్పేసి డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేసేవారట. ఇందాక ఒక కథ చెప్పాను కదా, ఓసిరిస్ ఐసిస్ అని చెప్పేసి. ఆ కాలంలో ఏంటంటే ఒక ఛాన్స్ వల్ల లేదంటే ఏదైనా మంత్రాలు చదువుతూ రిపిటేటెడ్గా ఏదైనా ఒకటి చేస్తూ దీనివల్ల ఏంటంటే ఒక మార్పు అనేది తీసుకురాగలమని చెప్పేసి ఆవిడ ప్రూవ్ చేసింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా జనరేషన్స్ మారుతూ అలాగ ఫ్యూచర్లో అలా మెల్లిమెల్లిగా మారుతూ ఏంటంటే ఈ ఇథియోపియా, సుడాన్, తర్వాత ఈజిప్ట్ ఈ దేశాల్లో అయితే ఈ జార్ షోస్ అనేవి చేస్తూ ఒకవేళ డిస్టర్బ్ అయిన మనుషుల్ని నార్మల్ చేయడానికి అయితే యూజ్ చేసేవారు అనమాట. షో అయితే కంప్లీట్ అయిపోయింది. దెయ్యాలను వదిలించే డ్యాన్స్ అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈవెన్ దెయ్యాలనే కాదు, ఎవరైనా డిస్టర్బ్డ్గా ఉండే పర్సన్స్ని హీల్ చేయడానికి కూడా ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు. మరి మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఈ కైరో టౌన్లో మొత్తం సాయంత్రం పూట ఏ సొంతలోకి వెళ్ళినా సరే సగం రోడ్డు అయితే ఇలాగ కుర్చీలు వేసి కబ్జా చేస్తున్నారు. రెస్టారెంట్ లోపల ఎవడు కూర్చోట్లేదు. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి కెఫే హెవెన్ అని చెప్పేసి ఉందా, లోపల మొత్తం ఖాళీ ఉంది. జనాలందరూ బయట కూర్చోడానికి ఇష్టపడుతున్నారు. రోడ్డు మీద ఎక్కడ నడాలో తెలియట్లేదు. ఈ వీధనే కాదు, ప్రతి వీధిలోని ఇలానే. ఇది ఒక ట్రెడిషన్ అన్నమాట. ఇక్కడ ఈ రకంగానే ఉంటుంది కల్చర్. మొత్తం చూడొచ్చు ఈ సందంతా ఎలా ఉందో. ప్రతి సందు మ్యాక్స్ ఇలానే షీషాలు అవి ఉంటాయి. బయట కూర్చొని టీ కాఫీ ఆర్డర్ ఇచ్చుకొని సో అలా తాగుతా షీషా కొడతా ఉంటారు. ఆ జార్ షో అయితే చూసేసాం ఫైనల్గా. మామకైతే తెలియదు అనమాట దాని గురించి. సో నేను చెప్పి ఒప్పించి తీసుకెళ్ళాను. తనకు అంత ఇంట్రెస్ట్ లేదన్నాడు, అయినా సరే కలిసి వెళ్దాం అనగానే వచ్చాడు. సో ఇప్పుడు మేము ఇద్దరం ఏంటంటే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి చిన్న మీటప్ అయితే ఉందన్నమాట, కౌచ్ సర్ఫింగ్ మీటప్. కొందరు లోకల్స్ని ఇంకా కొందరు ఫారిన్ ట్రావెలర్స్ని అయితే కలవచ్చు.
ఎంతమంది వస్తారో తెలీదు. బట్ వెళ్ళి కలిసి మాట్లాడి ప్లాన్ ఏంటో చూడాలి. నెక్స్ట్ నైట్ ఎక్కడికైనా వెళ్దాము అందరం కలిసి అని చెప్పేసి అనుకున్నాం. వన్స్ వెళ్ళి కలిసాక వైబ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి డిసైడ్ చేయాలి ఏ ప్లేస్కి వెళ్తాం అనేది. ఇప్పుడు మేము అంతా కలిసి బోట్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. దీన్ని ఫెలూకా రైడ్ అంటారు. ఎస్, I'm Mustafa from Egypt. Where are you from? Bulgaria, Transylvania. Hungary, you are Hungarian. I'm Hungarian. I just come from Budapest. What? Really? Just to see. I was in Budapest. Budapest was Yes, but you are friendly. కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అందరూ కలిసి బోట్ రైడ్కి వెళ్దాం అని చెప్పేసి వచ్చాము. ఎందుకంటే నైట్ టైము ఈ నైల్ రివర్ పైన బోట్ రైడ్ చాలా ఫేమస్. ఆల్రెడీ నేను మీకు క్రూజ్ షిప్ వీడియో అయితే చూపించాను కదా చిన్నది, బెల్లీ డ్యాన్స్, అది ఆ వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోయింటే ఆ వీడియో చూడండి. సో అందరం కలిసి అయితే పాటలు అవి వేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఈ బోట్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీ అనమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి 10-11 రకాల దేశాల వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. కొందరు అయితే ఈజిప్ట్, కొందరేమో అల్జీరియా, కొందరేమో యూరోప్ నుంచి, కొందరేమో యుఎస్ సైడ్ నుంచి, డిఫరెంట్ కాంటినెంట్స్, డిఫరెంట్ కంట్రీస్ అందరం కలిసి అయితే బోట్ రైడ్ చేయబోతున్నాం. ఈ ఫెలూకా బోట్ రైడ్ అయితే దాదాపు 1 నుంచి 1.5 సేపు అయితే తిప్పుతూ ఉంటారు కంటిన్యూస్గా. సో దీని ప్రైస్ వచ్చేసి 1500 ఈజిప్షియన్ పౌండ్స్ అయితే అడిగారు. అంటే దాదాపు మన ఐఎన్ఆర్లో ఒక 3000 రూపీస్ అలా అనుకోండి ఇంచుమించు. సో పర్ హెడ్ ఒక 200 రూపీస్, 150 రూపీస్ అలా పడుతుంది. సో ఇంతమంది ఉన్నాం కాబట్టి అంత తక్కువ పడుతుంది. ఒకవేళ ఒకరిద్దరైనా సరే అదే ప్రైస్ అనమాట, ఇంకో కొంచెం ఎక్కువే చెప్తారు. లోకల్స్ వెళ్ళి బేరం ఆడారు కాబట్టి ఇంత తక్కువలో వచ్చింది. యూజువల్గా ఈ ఈజిప్ట్ దేశంలో టూరిస్ట్ స్కామ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతి చోట అయితే స్కామ్ అనమాట. ఈవెన్ చిన్న కిరాణా కొట్లో కూడా స్కామ్స్ అయితే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి అరబిక్ రాదు కాబట్టి ఈజీగా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో ఈజిప్ట్ దేశంలో అది ఒక్కటే ప్రాబ్లం, మిగతా అంతా అయితే బాగుంటుంది. తక్కువ రేట్లో ఫుడ్ వచ్చేస్తుంది, తర్వాత చాలా అట్రాక్షన్స్ ఉంటాయి, పిరమిడ్స్ ఉంటాయి, మంచి మంచి యాక్టివిటీస్ ఉంటాయి. కాకపోతే టూరిస్ట్ స్కామ్ల దగ్గరే కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా ఓకే.